భద్రకాళి సాక్షిగా, సమ్మక్క సార్లక్క సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నా, వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ ఖాతాలు సవరించుకోండి, మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి, మీకు అండగా నిలబడతా. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి, 1,00,000 రూపాయలు చేస్తామని 10 ఏళ్లలో 4 విడతలని ఎవరికి చేసిండ్రో అసెంబ్లీలో చర్చ పెడదాం. రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చకు. కానీ 10 నెలల మన ప్రభుత్వం చేస్తే 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము. అభినందించడానికి నోరు రాకపోయింది, కానీ రోజు కాళ్ళలో కట్టెబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగాలు ఇద్దరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం, పాత్రికేయ మిత్రులారా రాసుకోండి, ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఈ 18,500 కోట్లల్లో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్లకు 1,000 కోట్లు జీత భత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతిని నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు, కానీ ఈరోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా, ఇంకా నాకేం మిగులుతుంది చెప్పనే. ఒరేసుకుంటే ఆనాడు ఉరి అన్నాడు, అవునా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిండా లేదా? అలాంటి చంద్రశేఖర్ రావు ఆయన 150 ఎకరాల ఫామ్ హౌస్లో ఒరేసుకుంటే ఆ వివరాలన్నీ బండారం బయటపెట్టి బండకేసాయల్లో కొట్టిన. ఇవాళ బాజాబ్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో, నీ బాధ ఏందో, నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం, తారీఖు నిర్ణయించు. చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో, ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా, రా. నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు.